మంగళారతి పెట్టుకొని రెడీ ఉర్రు. అయితే పోలీసు వాళ్ళు మస్తుగా చాలా మంది పోలీసులు ఉన్నారు, మంచి బందోబస్తు చేస్తున్నారు. ఎడదిరిగి వాళ్ళు అనుకున్న టైం కల్లా నిమజ్జనం చేపియాలని చూస్తారు. మనం ఒక పోలీస్ సార్తో మాట్లాడదాం. మంచిగా దేవుని కోసం పువ్వులు ఒక బండిలా, జనరేటర్ ఒక బండిలా, నా మీద వెళ్తే ఏమవుతారు, నా దేవుడి మీద ఎగిరి హై. మస్తు మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏడ ఆగనీయకుండా, ఏడ టైం వేస్ట్ కానియకుండా మనం పోవాలని అనుకున్న ప్రకారం టైం ప్రకారం జరగాలని చెప్తారు. అయితే ఇక్కడ మస్తు మంది పోలీసులు ఉన్నారు, అట్లనే షీ టీంలు ఉన్నారు, మఫ్టీలో కూడా పోలీసు వాళ్ళు ఉన్నారట. వాళ్ళందరూ ఎట్లా డ్యూటీ చేస్తుర్రు, వాళ్ళు ఎక్కడి నుంచి ఎట్లా తీసుకోపోతుర్రు, వినాయకుడిని మనం వాళ్ళతో మాట్లాడి చూద్దాం. చిన్న చిన్న పిల్లలందరూ దేవుడి కోసం ఎదురు చూస్తుర్రు, పువ్వులు చల్లుకుంటా దేవునికి వెల్కమ్ చెప్తుర్రు. అయితే మస్తు మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. అంటేనే ఈ గల్లీలు ఉండే ఆడకట్టులు ఉండే అమ్మలు మంచిగా మంగళారతి పట్టుకొని రెడీగా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అమ్మా. ఏం పేరమ్మా? గీత. గీత, మీ దేవుడు పోతుండే ఎట్లా మరి? చాలా సంతోషంగా ఉందమ్మా. రోజు భజనలు మంగళారతులు పోతుండేనా? రోజమ్మా. నువ్వేం ప్రసాదం చేయించినావు ఒక రోజు? నేను అన్నదానం చేయించా మీద. అన్నదానం చేయించిరా? వీళ్ళందరూ మీ దోస్తులా? వీళ్ళంతా వీళ్ళందరూ అన్న రాలేడు సత్యన్న. రాలేడు సత్యన్న, టీవీలో ఉన్నాడు. అవునా? ఈ మీ పాపనా? మీరు లగమైపోయిందిగా నీకు మరి తల్లిగా? అమ్మా, రాఖీ పండగ దసరా లెక్కనే బాలాపూర్ వాళ్ళకు మంచిగా అమ్మగారింటికి వచ్చినందుకు ఒక సాక అన్నట్టు కదా. బాలాపూర్ మా బిడ్డకు కొడుకో బిడ్డను పుడతాడు. అట్లా కూడా మొక్కుకుంటారా? మొక్కుకున్నాము. అవునా? ప్రెగ్నెన్సీ ఇప్పుడు. చూసిర్రా? అందుకే లడ్డును అంతమంది ఎన్ని పైసలైనా సరే ఇష్టంతో కొనుక్కుంటారు. అది పొలం లేస్తే పంటలు మంచిగా వండుతాయి. ఏమంటారు, పొలిటీషియన్స్ కొనుక్కుంటే వాళ్ళు కోరుకున్న పదవులు దొరుకుతాయి. ఇంకా అన్ని రకాలుగా తీసుకుపోయి ఆ లడ్డును కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ దగ్గరనే ఉంచుకోకుండా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకు, వాళ్ళ దోస్తులకు, వాళ్ళ ఫ్యామిలీ అనుకునే వాళ్ళందరికీ కూడా ఆ ప్రసాదాన్ని మంచి పెడతారు. అయితే ఈడ ఇంత చిన్న గల్లీలలోనే అంత పెద్ద గణపతిని తీసుకొస్తారు. ఎవ్రీ ఇయర్ 20 సంవత్సరాల నుంచి కూడా లక్ష్మీనారాయణ అనేట అన్ననే ఈ గణపతిని స్టార్ట్ చేసిందట. నాకు ఇక్కడ ఒక అన్న కనిపిస్తుండు, అన్నతో మాట్లాడుతూ ఉండన్న. నమస్తే. నాకు ఎందుకో డౌట్, మీరు మఫ్టీలో ఉన్న పోలీస్ ఏమో అని. ఏమంటారు మీరు? నిజమా కాదా? అయ్యో, పోలీస్ సార్ ఏం చెప్పిండు? మఫ్టీలు ఉన్నారు మా పోలీసులు అన్నారు, కానీ నేను గుర్తుపట్టినా. ఏం పేరు సార్ మీ పేరు? ఇగో వీళ్ళు చూసిర్రా, గుర్తుపట్టద్దని మంచిగా సాఫ్ట్వేర్ లెక్క టక్కు టిక్కు అన్ని వేసుకొని వచ్చిర్రు. అయినా సరే నేను గుర్తుపట్టేసిన. సరే, ఎంతమంది ఉన్నారు సార్ మీ దోస్తులు? 10 మెంబర్స్ ఉంటారు. 10 మంది ఉన్నారా? ఒక్కళ్ళు దొరికిరు, ఇంకా 9 మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మమ్మల్ని దొరకబట్టు కదా, మన వాళ్ళని దొరకబడుతున్నాం. ఎట్లుంది సార్ మీ బందోబస్తు? ఎట్లుంది? బాగుంది, సాఫీగా సాగుతుంది. అవునా? ఎన్ని గంటల వరకు గణేషుని నిమజ్జనం చేయాలనుకుంటారు? ఇక్కడ నుంచి ప్రెసెంట్ 11-12 వరకు అవుతుండొచ్చు. ఇక్కడ 11 గంటల వరకు. షీ టీమ్స్ ఉన్నాయా సార్? అన్నీ ఉన్నాయి. ఇంతకు ముందే పోలీస్ సార్ చెప్పిండు, వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా. ఇంకొక పెద్ద పోలీస్ సార్ వస్తున్నాడు. సార్ మీకు ఒకటి చెప్పాలా? మఫ్టీలో ఉన్న పోలీసు వాళ్ళు ఎవరో నేను గుర్తుపట్టినా సార్, పోలీస్ సారే. ఆయన చెప్పిండు, నేను ఒప్పుకోను. నమస్తే సార్, ఎట్లుంది సార్ బందోబస్తు? ఎట్లుంది బందోబస్తు? విస్తృతంగా ఏర్పాటు చేసినాం. మొత్తం మేము ఆల్మోస్ట్ 200 మంది దాకా పోలీసులు ఉంటారు. డీసీపీ గారు ఉన్నారు, 4 ఏసీపీలు ఉన్నారు, 10 మంది సీఏలు ఉన్నారు, 20 మంది దాకా ఇన్స్పెక్టర్ ఉన్నారు, టోటల్ 200 పీసులు ఉన్నారు. వాళ్ళు కాకుండా కూడా మఫ్టీ పార్టీ ఉన్నది, ప్లస్ ఎస్ఓటి పార్టీ ఉన్నది, క్రైమ్ పార్టీ ఉన్నది, సీ టీమ్స్ ఉన్నాయి. అన్ని ఏర్పాటు చేసి విస్తృతంగా బందోబస్తు ఏర్పాటు చేసినాం. అయితే సీసీ కెమెరాల ఏర్పాటు ఎట్లుంది సార్? సీసీ కెమెరా కూడా ఎన్ని మొత్తం కంప్లీట్ ఏర్పాటు చేసినాం. ఎన్ని గంటల వరకు గణేషుని బాలాపూర్ దాటియాలనుకుంటారు? లాస్ట్ టైం మాత్రం 11:45 అయిపోయింది. ఈసారి 11 లోపు ట్రై చేస్తున్నాం. 11 లోపు. అయితే సీ టీమ్స్ ఎన్ని బృందాలు ఉన్నాయి సార్? సీ టీమ్ 3 బృందాలు ఉన్నాయి. సీ టీమ్స్ మఫ్టీలో ఉన్న పోలీసులు 10 మంది ఉన్నారు. మఫ్టీలో ఉన్న 15 మంది, 10 పైన ఉన్నారు. ఇంకా లెక్క తప్పు చెప్పినా మాకు లెక్క దొరికిపోయింది సార్. అట్లనే ఎవ్రీ ఇయర్ ఇక్కడనే డ్యూటీ ఉంటుంది సార్ మీకు? లేదు, సెకండ్ టైం నాకు ఇది. సెకండ్ టైమా? ఆ ఇయర్ కి తేడా ఏముంది సార్? ఇయర్ పబ్లిక్ బాగా చాలా పెరిగింది సార్. లాస్ట్ కంపారిజన్ చాలా పెరిగింది. అంటే అందాజు ఎంత మందికి బందోబస్తు ఇవ్వగలుగుతున్నారు సార్? నియర్ ఆల్మోస్ట్ 10,000 మంది పైన ఉంటారు. ఇద్దరికి ఇస్తున్నాం. మఫ్టీలో ఉన్న పోలీసులు ఎక్కడన్నా ఏడన్నా అల్లరి జరిగితే తీసుకుపోయి లోపలేసేదాలిగా? లోపలేయడానికి కాదులే, కానీ ఏమన్నా ఉంటాయి కదా క్రైమ్ పార్టీ అబ్జర్వ్ చేయడానికి. ఎప్పుడు డ్యూటీ అయినా ఒకసారి మంచిగా అరెస్ట్ పాట వాడొచ్చు కదా లడ్డు? మాకు ఛాన్స్ లేదు. మాకు అది సార్ ఉందండి సార్, బయట వాళ్ళు కూడా వాడొచ్చట. నెక్స్ట్ టైం ట్రై చేద్దాం మనం.
ఓకే సార్, మీకు అంత మంచి జరగాలి. ఎందుకంటే మాకు ఒక పండుగ ఉంటుంది, మేము పండుగ చేసుకోవాలన్నా మీరు డ్యూటీ చేయాలా, ఒక వీక్ ఆఫ్ ఉండదు. మేము మంచిగా ఎంజాయ్ చేయాలన్నా మీరు డ్యూటీ చేస్తేనే అవుతుంది. కాబట్టి మీరు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం. కాబట్టి మీరు మంచిగా ఉండాలని ఆ దేవుని నేను కూడా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అది 10-15 మంది దాకా మఫ్టీలో ఉన్న పోలీసులు, 3 షీటు బృందాలు, అట్లనే 10,000 మందికి 10,000 మంది వచ్చినా కానీ వాళ్ళందరికీ ఎటువంటి ఏం జరగకుండా మంచిగా చూసుకునేందుకు బందోబస్తుని ఏర్పాటు చేసిర్రు. లాస్ట్ ఇయర్ 11 గంటలు అయింది కాబట్టి ఈసారి 11 గంటల కన్నా ముందే అయిపోగొట్టాలని చూస్తుర్రు. మంచిగా దేవునికి పడాకులు కొట్టిర్రు. భజనలతోని దేవుడు వస్తుండు, ఆరతులు అందుకుంటుండు. లాస్ట్ పూజ కాబట్టి ఈ రోజు పూజ చేసిన అమ్మలకలంతా ఈ రోజు కూడా లాస్ట్ ఒకసారి దేవుడికి పూజ చేసేసి మళ్ళొకసారి మంచిగా మొక్కుకుందామని చూస్తుర్రు. ఇంతకుముందు నేను చెప్పినట్టు మా ఆడోళ్లకు అమ్మగారింటికి పోయేదానికి రాఖీ పండుగ, దసరా, సంక్రాంతి అన్నట్టే బాలాపూర్ వాళ్ళకు మా అమ్మగారి ఇంటికాడ లడ్డు మంచిగా అర్రస్ పాట పాడతారు, నిమజ్జనానికి పోవాలని చెప్పి వచ్చిన అక్కలు కూడా మస్తు మంది ఉన్నారు. అట్లనే ఇంకొక గణపతిని కూడా ఇక్కడ చూస్తున్నాం మనం. వెంకటేశ్వరుడు ప్రతిమ ఉన్న గణపతిని చూస్తున్నాం. గల్లీ గల్లీకి గణపతి ఉన్నట్టు ఇక్కడ కూడా మంచిగా గణపతి ఉంది. ఈ గణపతి దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఆ గణపతి దగ్గరకు వచ్చి అర్రస్ పాటను చూడడం జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు కూడా మంచిగా ఆదివారం అచ్చుడుతోని పిల్లగాళ్ళందరూ కూడా ఖుషిగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవునికి చిన్న చిన్న పిల్లలు కూడా పెద్ద పెద్ద బుట్టలు అందుకొని పెద్ద పెద్ద బుట్టలలో పువ్వులు పెట్టుకొని దేవుడికి జలదందుకోతురు. చూద్దాం ఈ కమిటీ అన్నలతో మాట్లాడిద్దాం. అన్న నమస్తే, గట్టిగా మాట్లాడు. హాయ్. నేను నమస్తే చెప్తే హాయ్ చెప్తున్నా. ఏం పేరు నీ పేరు? ప్రణయ్. నా పేరు ప్రణయ. మీ దేవుడు పోతుండు మరి ఎట్లా? మాకు పోయినా కానీ మళ్ళీ వస్తాడు నెక్స్ట్ ఇయర్. మా ప్రస్తుతం వస్తూనే ఉంటాడు. మాకు బాలాపూర్ గణేష్ అంటే ఫస్ట్ గుర్తొచ్చింది V6 టీవీ. ఎందుకంటే మా బాలాపూర్లో మా గల్లీలలో మీ V6 టీవీ తిరుగుతుంటే మా పిల్లలు అందరూ తిరుగుతుంటారు మీ V6. ఇంకా మీరు చేసే సందడి కానీ చాలా బాగుంటుంది V6ది. మేము మందందరు బాలాపూర్ అంటే మందందరు బాలాపూర్ లడ్డు అర్రస్ పాట కోసం వెయిట్ చేస్తే మీరు మా కోసం వెయిట్ చేస్తారు. ఎందుకంటే మీరు చేసే సందడి అట్లుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎంతమంది ఉన్నారు మీరు అందరూ? మేము అందరము 50-100 మంది ఉంటాం. 50 మంది దాకా ఈ డ్రెస్లు వేసుకున్న వాళ్ళంతా మీరే? ఇవే డ్రెస్ వేసుకుంటాం. అవును. ఇప్పుడు మీరు రోజు రాత్రి భజనలు చేస్తారా? డైలీ చేస్తాం భజన. డైలీ భజన ఉంటుంది, పూజలు డైలీ అన్ని ఉంటాయి. మొత్తం ప్రసాదాలు ఉంటాయి. డైలీ ప్రసాదం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏడ పెడతారు? మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఒకళ్ళ ఇంటికి టీవీ, ఒకళ్ళ ఇంటికి VCD ప్లేయర్ తీసుకొచ్చి కొత్త సినిమాలు వేస్తుండే. మీరేం చేస్తున్నారు అట్లా పిల్లలకి ఏమన్నా డాన్స్ లేపించడం? మేము భరతనాట్యము, ఇంకోటి భజనలు, కీర్తి భజనలు, ఇంకా శివుని వేషాలు, గణపతి వేషాలు అన్ని వేస్తుంటారు. అవును, డే బై డే చేస్తుంటారు. డే బై డే, రోజు తప్పించి రోజు ఏదో ఒకటైతే జరుగుతుంది. పిల్లలు పెద్దలు అందరూ పార్టిసిపేట్ చేస్తారా? ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తారు. బాలాపూర్లో ప్రతి ఒక్కరు యూత్ అందరూ ప్రతి ఒక్కరు ఉంటారు డైలీ. మీరందరూ స్పెషల్ గా ఏం చేశారు? మీరేమైనా పార్టిసిపేట్ చేసిరా? మేము 9 రోజులు మేము మాంసం ముట్టుకోకుండా కంకణం కట్టుకుంటాము, చెప్పులు వేసుకోము, డైలీ భజన చేస్తాము. పొద్దు నుంచి సాయంత్రం వరకు వచ్చిన భక్తులందరూ కూడా ప్రసాదాలు కానీ ఏం వాళ్ళకి ఏం లోటు కాకుండా చూసుకుంటాం మేము మొత్తం అందరం, మా కమిటీ మొత్తం అందరం. చాలు అందరూ కూడా 9 రోజులు చెప్పులు కూడా వేసుకోకుండా దేవునికి అట్లా మంచిగా నిష్టతోని పూజలు చేసిర్రు. ఇది మెల్లమెల్లగా మూవ్ అవుతుంది. పోలీసు వాళ్ళు మాత్రం ఒక 5 నిమిషాలు కూడా ఆపుతలేరు. ఎందుకంటే అనుకున్న టైం ప్రకారం జరిగితే మిగతా వచ్చే గణపతులకు ఇబ్బంది జరగదని చూస్తున్నారు. అట్లనే సాగాలని మనం కూడా కోరుకుందాం. మళ్ళీ మనం అర్రస్ పాట కాడ అట్లనే శోభాయాత్రలో కలుసుకుందాం. గోవింద గోవింద గోవిందుని భజనలు, గోవింద భజనలు, శ్రీరాముని భజనలు, శ్రీకృష్ణుని భజనలు, రామ రామ అనండయో శ్రీరాముని భజనలు చేయండయో, రామ రామ అనండయో శ్రీరాముని భజనలు చేయండయో, సాయి సాయి అనండయో శ్రీ సాయి భజనలు చేయండయో, సాయి సాయి అనండయో శ్రీ సాయి చేయండయో, హర విఠల విఠల ఓ విఠల భజన, గోవిందుని భజనలు, శ్రీరాముని భజనలు, శ్రీకృష్ణుని భజనలు, గోవింద భజనలు, రామ రామ అనండయో శ్రీరాముని భజనలు చేయండయో, గట్టిగా పైకి చేతులు అందరూ రామ రామ అనండయో శ్రీరాముని భజనలు చేయండయో.
అనండయో శ్రీరాముని భజనలు చెయ్యండయో శ్రీరాముని భజనలు శ్రీకృష్ణుని భజనలు గోవిందుని భజనలు శ్రీ సాయి భజనలు ఓ విఠల భజనలు శ్రీకృష్ణుని భజనలు ఓం సాయి భజనలు ఓం రామ రామ అనండయో శ్రీరాముని భజనలు చెయ్యండయో రామ రామ అనండయో శ్రీరాముని భజనలు చెయ్యండయో శ్రీరాముని భజనలు శ్రీకృష్ణుని భజనలు గోవిందుని భజనలు శ్రీ సాయి భజనలు ఓ విఠల భజనలు గోవిందుని భజనలు గట్టిగా రామ రామ అనండయో శ్రీరాముని భజనలు చెయ్యండయో అరే రామ రామ అనండయో శ్రీరాముని భజనలు చెయ్యండయో